ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన, బలమైన, శ్రేష్టమైన, సాటిలేని, మహోన్నతమైన, మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఒక అద్భుతమైన సమయం, యేసుతో సమయం ప్రభు మనకిచ్చారు. కాబట్టి దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. దయచేసి మీ యొక్క పరిశుద్ధమైన గ్రంథముల నుండి కీర్తన 42వ కీర్తన మొదటి మాట. దుప్పి నీటి వాగుల కొరకు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. అందరూ ఆమేన్ చెప్పండి. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న సందేశం ఏంటంటే, అంశం ఏంటంటే, దేవుని కొరకు నువ్వు ఆశపడుతున్నావా? హల్లెలూయా. ఏంటట? దేవుని కొరకు నువ్వు ఆశపడుతున్నావా? ఈరోజు మనుషులకు ఆశలు ఎక్కువ కదా. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట చెప్తుంటాను, కొంతమంది అంటుంటారు మాకు ఏ ఆశలు లేవన్నా అంటారు. నేను అటువంటి వాళ్ళని ఏమంటానంటే చచ్చిపోయిన వాళ్ళని అంటాను. ఆశలు లేకపోతే నువ్వు చచ్చిపోయినావని అర్థం. ఆమె ఆశ అనేది ఎవరికి ఉంటుంది అంటే బ్రతికినోడికి ఉంటుంది, జీవం ఉన్నోడికి ఉంటుంది ఆశ. ఆశ పడాల, మంచిదే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే, దేని గురించి, వేటి గురించి నువ్వు ఆశపడుతున్నావు అన్నది చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. ఈ లోకములో ఉన్న వాటి కోసం ఆశపడుతున్నావా, లేక పర సంబంధమైన వాటిపైన నువ్వు ఆశపడుతున్నావా? ఈ ఆశపడే దాంట్లోనే ఉంది అంతా కూడా ఆశీర్వాదం. లోక సంబంధమైన వాటిపైన మనం ఆశ పెడితే, లోక సంబంధమైన వాటి గురించి మనం ఆశలు పెట్టుకుంటే 100% నిరాశలే మనకు మిగులుతాయి. నా హృదయం పగిలిపోయింది, నా మనసు విరిగిపోయింది, నా జీవితం వేస్ట్ అయిపోయింది, నేను బ్రతకడం వేస్ట్, నేను ఉరేసుకొని చచ్చిపోతా, ఈ మాటలన్నీ వస్తాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అదే పర సంబంధమైన వాటిపైన మనసు పెట్టి మనము ముందుకు సాగితే మాత్రము ఆకాశమందున్న దేవుడు మనను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. సో ఇక్కడ కోరాహు కుమారులు ఈ పాటను రచించారు. కోరాహు దుర్మార్గుడు, మోషే నాయకత్వం పైన తిరుగుబాటు చేసినోడు. దాతాను, అభిరాము, కోరాహు, వానికి పుట్టిన వాళ్ళు పిల్లలు మాత్రం సూపరు. వీరు ఎప్పుడు దేవుని గణపరిచేవారు. కీర్తనలోనే వారికి స్థానం ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. మరి వీళ్ళు ఎట్లా తప్పించుకున్నారు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమెన్. ఆ కోరాహు అనేవాడు ఏం చేశాడంటే, భూ సంబంధమైన వాటిపైన మనసు పెట్టి ఏమయ్యాడు, భూమి నేర వీరి నోటితో మింగేసి మూసేసింది వాడిని. ఆమె గాని దేవునికి స్తోత్రం, వీరు మాత్రం పర సంబంధమైన వాటిపైన మనసు పెట్టారు. కాబట్టి ఏమంటారు తెలుసా? అయ్యా, దుప్పి నీటి వాగుల కొరకు ఎట్లయితే ఆశ పడుతున్నదో, దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతోంది. ఆమేన్, హల్లెలూయా. నీవు దేవుని కొరకు ఆశపడుతున్నావా? దేవునికి స్తోత్రం. బైబిల్లో కొంతమందిని చూపించబోతున్నాను, ఆశపడిన వాళ్ళు. అందరూ ఆమేన్ చెప్పండి. దేవుని విషయాల్లో ఆశపడిన వాళ్ళు. హల్లెలూయా. మొట్టమొదటిగా దేవునికి స్తోత్రం, నిర్గమకాండ 33:12-13 వచనాలు. మోషే యెహోవాతో ఇట్లనెను, చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు గాని నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలుపలేదు. నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాననియు నా కటాక్షము నీకు కలిగినదనియు చెప్పితివి కదా. కాబట్టి జాగ్రత్తగా వినండి. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షము. కటాక్షం అంటే దయ అనండి అందరు కూడా. కటాక్షం అంటే ఏంటి? మోషే దేవునితో మాట్లాడుతూ చెప్తున్నాడు ఏమని? నీ కటాక్షం అంటే నీ దయ నా ఎడల కటాక్షము నా ఎడల
కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును. ఆమేన్. ఆయన ఆశ చూడండి ఎట్లుందో, ఆయన కోరిక ఎట్లుందో చూడండి. ఏమంటున్నాడు ఇక్కడ? నేను నిన్ను తెలుసుకొందును. హల్లెలూయా. నీ మార్గాలు నాకు తెలుపయ్యా, నేను నిన్ను తెలుసుకుంటాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. నీ మార్గములు నాకు తెలుపయ్యా, నేను నిన్ను తెలుసుకుంటాను అంటున్నాడు. మనం ఈ ప్రార్థన చేయలేదు, మనము ఈ రీతిగా ఆశపడలేదు, మనం ఈ రీతిగా ఆలోచన చేయలేదు. కానీ యేసు తానంతట తాను ఏమన్నాడు తెలుసా? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అన్నాడు. హల్లెలూయా. సో ఇప్పుడు ఇక్కడ మెయిన్ సబ్జెక్ట్, మెయిన్ విషయం ఏంటంటే, మోషే ఎవరండి? దేవుని నామను ఎరిగినవాడు. దేవుణ్ణే డైరెక్ట్గా అడిగినాడు. ఏమని? నీ పేరేం పేరయ్యా? నువ్వు ఐగుప్తులకు వెళ్ళమంటున్నావు, అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరు నిన్ను పంపించారంటే నేను ఏ పేరు చెప్పాలి? వాట్ ఈస్ యువర్ నేమ్ గాడ్? నీ పేరేం పేరు అని అడిగి తెలుసుకున్నాడు. ఆమె నీ పేరేం పేరు అనగానే దేవుడు ముసి నవ్వులు నవ్వింటాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమెన్. ఒరే, నా పేరు నీకు కావాలా? ఆమెన్. ఎందుకంటే ఒక్క పేరైతే చెప్తాను, కానీ నాకు ఉన్న పేర్లు మామూలు, అవి కౌంట్లెస్ అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే నీకు నేను చెప్పేది ఏంటంటే, నీవు నన్ను ఎరుగునట్టుగా నీకు చెప్పేది ఏంటంటే, నేను ఉన్నవాడను. ఇది ఏంటి వెరైటీ పేరు కదా. హల్లెలూయా. ఆమేన్. ఫారో ఎదుట వెళ్ళి, ఇశ్రాయేల్ పెద్దల ఎదుట వెళ్ళి మోషే ఇట్లా నిలబడి చెప్పింది ఏంటంటే, ఉన్నవాడు అనువాడు చెప్పున్నది ఏమనగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి పిలుపును అందుకొని, ఒక దర్శనమును పొందుకొని, దేవుని సన్నిధిలో ఒక బలాన్ని సంపాదించుకొని, దేవునికి స్తోత్రం. మోషే మామూలుడు కాదు. ఒకటి పిలుపు కలిగినోడు, రెండవది దర్శనం కలిగినోడు, మూడవది అధికారం కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన కర్రలోనే అధికారం పెట్టేశాడు దేవుడు. అది కింద పడేస్తే పామైతుంది, దాన్ని ఎత్తుకుంటే మళ్ళీ కర్ర అవుతుంది. ఆమెన్. దేవునికి స్తోత్రం. నీళ్ళ మీద, ఏటి మీద ఆమెన్ కొడితే ఆ నీళ్లు రక్తంగా మార్చబడుతున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పైకెత్తుతే ఎర్ర సముద్రాలే పాయలవుతున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పైకెత్తుతే తెగుళ్ళు వస్తున్నాయి, పైకెత్తుతే తెగుళ్ళు ఆగిపోతున్నాయి. ఆమేన్. మామూలు విషయం కాదు. దేవుని శక్తితో నింపబడిన గొప్ప నాయకుడు మోషే. హల్లెలూయా. ఆమేన్. ఆయన కళ్ళ ఎదుట దేవుడు విశేషమైన అద్భుతాలు చేశాడు, ఆయన ద్వారా జరిగించాడు. సో ఇంత ఎక్స్పీరియన్స్ కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఈ సమయంలో ఈ మాట, ఈ యొక్క మాటలు దేవుని దగ్గర, నేను నిన్ను ఎరుగులాగున నీ మార్గములు నాకు తెలియజేయని ఈ లోతైన మాట ఏ టైంలో చెప్తున్నాడు తెలుసా? అప్పటికి ఆయన వయసు 80 సంవత్సరాలు. 80 yearsలో ఆయన కోరిక ఏంటో తెలుసా? ఆయన ఆశ ఏంటో తెలుసా? నేను దేవుణ్ణి ఎరిగినానయ్యా. ఒక్క రాత్రుల్లో అందరినీ బయటికి తెచ్చాడు, నాతో నేను బలం ఇచ్చి నన్ను నడిపించాడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసే శక్తినిచ్చాడు, బండలో నుండి నీళ్ళిచ్చే బలాన్ని ఇచ్చాడు, ఇంతమందికి నేను పోషణకర్తగా, ఇంతమంది దాహము తీర్చేవారుగా నా లెవలే వేరు. ఒకే రాత్రి 30 లక్షల మందికి నేను బాప్టిజం ఇచ్చిన పాస్టర్ని. ఇవన్నీ ఉన్నాయి ఆయనకు. ఆమేన్. మోషే మీద ఒక్క మాట కూడా పడనీయడు దేవుడు. వాళ్ళ సొంతోళ్ళు, రక్త సంబంధులు, ఇంటోళ్ళు మోషేకు వ్యతిరేకంగా మాట్లాడితే అడ్డుపడ్డాడు దేవుడు. అది కుటుంబ మ్యాటర్. అది ఆమేన్. ఫ్యామిలీ మ్యాటర్లు కూడా ఇంటర్వ్యూ అవుతాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఏమనుకుంటున్నావు రోన్? ఏమనుకుంటున్నావు మిరియమ్మ? ఏమే ఎక్కువ మాట్లాడుతున్నారు ఏంటి మీ కథ? బయట నిలబడండి అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంత సంబంధమైనకుంది. ఆమేన్. నేను అందరిలాగా కాదు, ఒక స్నేహితునిలాగా, ఒక ఫ్రెండ్ లాగా నేను మోషేతో ట్రీట్ చేస్తుంటానని చెప్పాడు దేవుడు. మోషే ఎట్లా మాట్లాడుతానంటే, ఒక స్నేహితుడితో నేను మాట్లాడినట్టు మాట్లాడుకుంటాను. అంటే ఒక ఆధ్యాత్మికమైన రీతిలో చూస్తే ఒక ఉన్నతమైన అనుభవాల గుండా మోషే గారు బయలుదేరుతున్నాడు. మోషే తన జీవితంలో కలిగి ఉన్నాడు. అయితే అన్ని ఉన్నత అనుభవాలు ఉన్నా
ఆయన లోపల ఆశ ఏంటో తెలుసా? నీ మార్గాలు నాకు చూపించయ్యా. ఆమేన్. హల్లెలూయా. నేను ఇంకా నిన్ను తెలుసుకోవాలనుకుంటున్నాను. తెలుసుకోవాలన్నది ఆకలి. మాకు అన్నీ తెలుసులే అన్నది ఇంకా దానికి ఏం మాట చెప్పాలో నాకు తెలియదు. ఆమేన్. హల్లెలూయా. మాకు తెలుసులే అబ్బా, నువ్వు మొన్న నమ్ముకొని ఎరుస్తున్నావు అంటారు కొంతమంది. ఏమేన్ అంటే వాళ్ళంతా ఎవరంటే ఆశలు పోయిన వాళ్ళు అన్నమాట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి మన ఆత్మీయ జీవితం ఈరోజు ఎట్లుండాలంటే మోషే యొక్క ఆలోచన ఉంది చూడండి, ఆసక్తి ఉంది చూడండి, ఆ రీతిగా మనం కూడా ప్రవర్తించడం నేర్చుకోవాలి. ప్రతిరోజు మనం దేవుని తెలుసుకుంటా ఉండాలా. మనసు పొందాను, బాప్తిసం తీసుకున్నాను, ఆత్మతో నింపబడాను, భాషలతో మాట్లాడుతున్నాను చాలు, చిన్న బైబిల్ ట్రైనింగ్ చేశాను చాలు, నలుగురి సువార్త చెప్తున్నాను చాలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చేయి పెట్టగానే రోగులు బాగవుతున్నారు, మాట్లాడగానే దయ్యాలు పారిపోతున్నాయి. ఆమేన్. ఎక్కడ పోతే అక్కడ కార్యాలు జరుగుతున్నాయి. అయినా నువ్వు ఇంకా తెలుసుకునేవి చాలా ఉన్నాయి. హల్లెలూయా. ఇంకా నువ్వు ఆశపడవలసినవి చాలా ఉన్నాయి. ఇంకా నువ్వు ఎరగవలసినవి చాలా ఉన్నాయి. ఏమైనా తక్కువ ఉందా మోషేకు? ఏమీ లేదు. దేవునికి స్తోత్రం. ఆయన ఒక అద్భుతమైన నాయకుడు. దేవుని బిడ్డలారా, ఒక్క మాట చెప్పాలంటే ఫారోకి దేవునిగా నిలబెట్టాడు దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చివరి దశలో ఫారో ఏమని మాట్లాడాడు తెలుసా? నాయన, నీ పిల్ల జల్ల ఏముంది అంత తీసుకొని దాటుకోండి, నన్ను దీవించిపోండి అన్నాడు. ఏమన్నాడు? మీకు ఏం వదలగమంటున్నారు, నూలు పోగు కూడా వదలమంటున్నారు కదా, అంతా సదరండి పైనుంచి, కావాలంటే ఇంకా మేమే ఇస్తాం తీసుకోండి, మీరు తొందరగా ఈ అగుపుతో వదిలేసి దాటుకోండి, ఎందుకంటే మీరున్నంత వరకు మాకు కష్టమే, మీరున్నంత వరకు మాకు శ్రమలే, మీరున్నంత వరకు మాకు ఇబ్బందే, కాబట్టి దయచేసి అని ఏం చేశారు? ఫారో అన్ని ఇచ్చేసి లాస్ట్లో ఏమంటాడు తెలుసా? పోతా మమ్మల్ని దీంచిపో అంటే. ఏ క్యాడర్ ఏంది మోషేది? నోరు తెరిచి మోషే మాట్లాడితే దీవెనలు దిగుతాయి అక్కడ. హల్లెలూయా. తెగుల్ని పుట్టిస్తాడు, తెగుల్ని ఆపుతాడు. ఇన్నే వాడు ఫారో కొంచెం తగ్గించుకుని ఏదో ఈసారికిలే చూడబ్బా అంటే, సరే నువ్వు చెప్పావు కదా అని పోయి మొర పెడతాడు, ఆగిపోతాడు. మళ్ళీ కొంచెం నకరాలు చేస్తాడు, మళ్ళీ అయిన ప్రార్థన. ఇది జరుగుతూనే ఉంటుంది వాళ్ళ మధ్యలో. 10 తెగుళ్ళు అటువంటివి జరిగినాయి. అంత పవర్ ఉన్నవాడు. ఒక మాట చెప్పాలంటే, ఆకాశం మూస్తున్నాడు, ఆకాశం తెరుస్తున్నాడు, ఆకాశం మూస్తున్నాడు. అంత ఉన్నా ఏమంటాడు ఇక్కడ? ఇది మన జీవితంలో ఈరోజు కావాలి. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ఆత్మీయ గర్వం అనేది పటాపంచలైపోను గాక. ప్రైజ్ గాడ్. ఆమేన్. కొన్నిసార్లు నిజంగా చెప్తున్నాను, దేవుని మహాకృపలో మారు మనసు బాప్తిసం తీసుకొని రక్షణ పొందుకొని 30 సంవత్సరాలు అయింది. నేను సేవకు వచ్చి సుమారు ఒక 17-18 సంవత్సరాలు దాటింది. అయినప్పటికీ కొన్నిసార్లు బైబిల్ తీసి చదువుతుంటే కొత్తగా అనిపిస్తుంటుంది నాకు కదా. ఎన్నో ప్రసంగాలు చెప్పేసి ఉంటాం, ఇట్లా ఎన్నో చేసినా, కానీ రాగానే కొన్నిసార్లు అర్థం కాదు, ఇంకా కొత్తగానే అనిపిస్తుంటుంది. ఎందుకు? ఆశతో పట్టుకుంటాం కాబట్టి. నాకు అన్నీ తెలుసులే అని ఇట్లా తిప్పినాం అనుకో. కాబట్టి ఇది ఒక అద్భుతమైన మాట. ఏమంటున్నాడు? నీ మార్గములు నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను, అంటే ఇంతవరకు నువ్వు తెలుసుకున్నాను, కానీ ఇంకా తెలుసుకోవాలన్న ఆశ నాలో ఉందయ్యా, ఇంకా తెలుసుకోవాలన్న కోరిక నాలో ఉందయ్యా, ఇంకా తెలుసుకోవాలన్న వాంఛ నాలో ఉందయ్యా, ఇంకా తెలుసుకోవాలన్న తపన నాలో ఉందయ్యా. అయ్యా, ఇంకా కడుపు నిండలేదయ్యా, ఇంకా తినాలనుంది, ఇంకా దాహం తీరలేదయ్యా, ఇంకా తాగాలనుందని ఇటువంటి ఆకలితో ఉన్నాడు మోషే. హల్లెలూయా. 80 ఏండ్ల కండిది దగ్గుతూ ములుగుతూ లేడు ఇక్కడ. ఆమేన్. ఈ 80వ ఏట 40 రోజులు ఉపవాస ప్రార్థన చేయడానికి కొండ మీదకి పోయి 40 రోజులు ఉపవాసం ఉండాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 40 రాత్రిములు 40 పగళ్ళు ఉపవాస ప్రార్థన చేసి దేవుని దగ్గర నుంచి ఆజ్ఞలు సంపాదించుకొని ధర్మశాస్త్రాన్ని తీసుకొని ఆయన కొండ దిగి వచ్చే వరకు అక్కడ అందరూ ఎట్టున్నారట. మోషే కొంచెం తడువు చేసి లోపల ఇక్కడ ఒక బొమ్మను పెట్టుకున్నారు. వీళ్ళు ఒక దూడను పెట్టేసి, మామూలు గెంతులు కాదు, ఏమంటున్నారు? ప్రజలారా, ఐగుప్తుల నుండి మనను తీసుకొని వచ్చిన దేవుడు ఇతడే.
కమాన్ సెలబ్రేషన్ చేద్దాం అనగానే ఇంకేముంది, అందరు వచ్చి అక్కడ ఉంటుంది. జనులు తినుటకు తాగుటకు ఆడుటకు లేచారట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తిన్నారు, తాగారు. 2 తర్వాత ఏమొస్తాయి ఆటోమేటిక్గా? డ్యాన్సులే. సో దాని ముందు ఏం చేశారు? డ్యాన్సులు. మామూలు డ్యాన్సులు కాదు. మోషే వచ్చినాక వాళ్ళ డ్యాన్స్ డిస్కో డ్యాన్స్ అయింది. ఆమెన్. సారీ, మోషే రానంత వరకు డిస్కో డ్యాన్స్, మోషే రాగానే బ్రేక్ డ్యాన్స్ అయింది. ఆమెన్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మన ఆత్మీయ జీవితంలో కూడా మనలో కూడా ఇటువంటి వాంఛ ఉండాలి. అంత ఏజ్లో ఉన్న పర్సన్ కూడా అతనికి ఏముంది లోపల, ఇంకా ఆయన తెలుసుకోవాలని. మోషేకి ఏముంది? దేవుని ఇంకా తెలుసుకోవాలని. నీకేముంది? అన్ని తెలుసుకున్నాంలే, గర్వం ఉంది. ఆమెన్. స్పిరిచువల్ ప్రైడ్నెస్ ఇస్ వెరీ డేంజరస్. నాలాగా ఎవడు ప్రార్థన చేయలేడు, నాలాగా ఎవడు పాడలేడు, నాలాగా ఎవడు వాక్యం చెప్పలేడు, నాలాగా ఎవడు సాక్ష్యం చెప్పలేడు, నాలాగా వాడికి అవకాశమే దొరకదు యేసునామములో. ఆమేన్, హల్లెలూయా. నిజంగా దేవుని బిడ్డలారా, అది అంత ఈజీ కాదు. ఆమేన్, దేవునికి స్తోత్రం. బహుబలంగా వాడబడుతున్న దైవ సేవకులు బెన్హిన్ గారు ఒకరోజు ఒక మాట చెప్తారు. ఆయన సభల్లో ఒకరోజు ఏమైందంటే తెలుసా, పోయేసి ఇంకా బైబిల్ అంతా మనం 30 సంవత్సరాలు 50 సంవత్సరాలు సేవ చేస్తున్నాం కదా, ఏదో ఒక వాక్యం చెప్దాంలే అని పోయేసి ఆయన అనుకునే అన్ని మనసులో పెట్టుకొని అన్ని రాసుకొని అంతా చేసుకొని వచ్చి నిలబడి వాక్యం స్టార్ట్ చేస్తే ఒక్క మాట బయటికి రాలేదంట. ఇంకా చెమటలు పడుతున్నాయంట, కాళ్ళు అల్లాడుతున్నాయంట, ఇంకా మామూలుగా లేదట అని అక్కడికి ఏదేదో చేసి గంట చెప్పేటోడు 15 నిమిషాలు చెప్పేసి ముగించేసి ప్రార్థన చేసి హోటల్ రూమ్లోకి వెళ్ళిపోయినాడట పరిగెట్టుకుంటా. ఎవరికి ప్రార్థన లేదు, ఏం లేదు అనుకుంటే వెనకనే పోయి ఆ హోటల్లో ప్రభు పాదాల దగ్గర పడి ఏడుస్తున్నాడంట. నాయనా ఏమైంది నాయన పరిస్థితి, ఎందుకు నాయన ఇట్లా అయింది అని ఏడుస్తుంటే ప్రభు అన్నాడట, నువ్వు చెప్పుకుంటానన్నావు కదా, అందుకే నీకు వదిలేసినాను అన్నాడట. నువ్వు చెప్పాలనుకున్నావు, నువ్వు చెప్పుకో అన్నాడట. దేవునికి స్తోత్రం. వద్దు నాయన, నేను చెప్తే ఏం జరగదు నాయన, నువ్వు చెప్తేనే సమస్తం జరుగుతుందని ఇంకా ఆ రాత్రంతా అన్నపానాలు మానేసి పక్కన పడేసి ప్రభు పాదాల దగ్గర కూర్చొని కన్నీళ్లు గారిస్తే మరుసటి రోజు దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఈయన స్టేడియం లోపలికి వచ్చే లోపలని అద్భుతము వెంబడి అద్భుతాలు జరగడం ప్రారంభమైనాయంట. మైకు పట్టుకోగానే సాక్ష్యాలకు ప్రజలు నిలబడ్డారట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభును తెలుసుకునే దాంట్లో మనం ఉండాలా. ఆమేన్, హల్లెలూయా. ఇంత నోరు తెరిచిందనండి, నోరు తెరిచి టచ్ సెల్ నేర్చుకుంటుంది ఆమె. ఎట్లరా అబ్బిగా, ఇదేంద్రా ఈ బొమ్మ గుర్తుపెట్టుకో అంటాడు వాడు. ఇది తెలుసుకోవడానికి, టచ్లు తెలుసుకోవడానికి, ఆమెన్, ఈ లోకంలో ఉన్నవి తెలుసుకోవడానికి. ఆమెన్. ఎందుకంటే వాళ్ళ భార్యనైనా కొట్టినాడు, ఎందుకంటే వాళ్ళ భార్య వెళ్ళిపోయింది, ఎందుకంటే వాళ్ళ పిల్లలు, ఎందుకంటే కసు, ఇది ఎందుకు నీకు? ఇది తెలుసుకొని ఏం చేస్తావు చెప్పు. ఇప్పుడు ఇద్దరు కొట్లాడుకున్నారు, ఎందుకు అని తెలుసుకున్నాక ఏం సాధిస్తావు? అయ్యో ఇట్లా జరిగిందా, లేదు ప్రార్థన చేస్తానంటావా? అటువంటి మాటలు అనేవాళ్ళు 100లో 99% అన్నారు. ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు అక్కడ. నీకు తెలుసాక అని స్టార్ట్ చేస్తుంది కదా. ఇవి తెలుసుకొని పోయి ఊర్లంతా ప్రకటిస్తుంటారు. ఆ దరిద్రం బోనుగాక ఇస్తున్నాంలో కన్నీటి ప్రార్థన ప్రారంభమవునుగాక. నీ మోకాళ్ళు 10 మంది కుటుంబాలను కట్టే మోకాలుగా ఉండునుగాక. చెదిరిపోయిన గూడ్లు తిరిగి కట్టబడే కుటుంబాలుగా, గృహాలుగా ఉండునుగాక. అటువంటి జీవితాలు మనకు కావాలి యేసు నామములో. ప్రభువా, నీ మార్గాలు నాకు తెలియజేయి. నేను నిన్ను తెలుసుకోవాలనుకుంటున్నానయ్యా, నేను తెలుసుకోవాలి. ఏమంటున్నాడు? నేను నిన్ను తెలుసుకోవాలయ్యా. మోషే అంటున్నాడు, ఏమంటున్నాడు? నేను తెలుసుకోవాలి. ఐ వాంట్ టు నో మోర్. ఆమేన్. నేను నిన్ను తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. నాకు అన్ని తెలుసు అంటలేడు. ఏమంటున్నాడు? అనుభవాలు ఉన్నాయి, మామూలుడు కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే వాక్యం అంటే అది మోషేకు దేవుడు తోడుగా ఉన్నాడని వాక్యం చెప్తుంది. ఆమేన్, హల్లెలూయా. భీకరమైన కార్యాలు చేసిన ఒక గొప్ప నాయకుని ఇశ్రాయేల్లో నిలబెట్టిన ఆ మోషే హృదయంలో ఏముంది, ఏ ఆశ ఉంది? ఇంకా తెలుసుకోవాలి అని.
ఆయన మార్గాలు తెలుసుకోవాలి అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనము నీ మార్గాలు నాకు తెలియజేయ ప్రమాణాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం క్రొత్త నిబంధన భక్తులము కాబట్టి యేసే మార్గం అని మనకు తెలుసు కాబట్టి ఆ మార్గంలో ఏముందో మనం తెలుసుకోవడానికి పోవాలి. ఇప్పుడు యేసు అంటే ఎవరు? హూ ఇస్ జీసస్? ఎవరు యేసు? ఎందుకు వచ్చాడు యేసు? ఎందుకు నా కోసం ప్రాణం పెట్టాడు? ఎందుకు సిలువలో వేలాడాడు? ఎందుకు మేకులలో వేలబడ్డాడు? ఎందుకు ముళ్ళ కిరీటం ధరించుకున్నాడు? ఎందుకు పక్కలో బల్లెంలో పొడిచారు? ఎందుకు వీపును దున్నారు? ఎందుకు తన ప్రాణాన్ని నా కోసం పెట్టాడు? ఎందుకు ఆయన చెమట రక్తంగా మార్చబడింది? ఎందుకు నా కోసం విజ్ఞాపన చేశాడు? ఎందుకు పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చాడు? ఇది తెలుసుకో. ఇది తెలుసుకుంటే తప్పటడులు కాదు, రాజ మార్గములలో నువ్వు నడుచుకుంటా వెళ్తావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సింది అదేనా? ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సింది అదక్క. నువ్వు ఈరోజు అద్దం ముందు నిలబడితే నువ్వు ఎవరో నీకు తెలుసుకుంటావు. ఆమేన్. అద్దంలో నీ ముఖం చూడకుంటే నువ్వు తెలుసుకో నువ్వు ఏంటో, నీ నిజ స్వరూపం, నువ్వు ఎట్లున్నావు నీకు అర్థం కాదు. అదే రీతిగా వాక్యం అని అద్దం ముందు నిలబడితే వాక్యం అనగా యేసే. దేవునికి స్తోత్రం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్దండు, వాక్యమే దేవుడై ఉండెను. హల్లెలూయా. యేసును మనం తెలుసుకోవడం ప్రారంభిస్తే జీవితం సరిపోదు. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎట్టివాడై ఉన్నాడో మొట్టమొదటిగా మనం తెలుసుకోవాలి. ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనం తెలుసుకుంటే మనము కూడా అట్టివారముగా బ్రతకడం ప్రారంభిస్తాము. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దానికోసము తపన ఉండాలి, దానికోసం ఆకలి ఉండాలి, దానికోసం మంట ఉండాలి లోపల. 5 నిమిషాల ప్రార్థన సరిపోదు, అరగంట సరిపోదు, గంట సరిపోదు, 2 గంటలు సరిపోదు, 3 గంటలు సరిపోదు. దేవుని నామానికి మహిమ కలుగాక. దివారాత్రములు అయిన వాక్యాన్ని ధ్యానిస్తూనే ఉండాలి, ధ్యానిస్తూనే ఉండాలి, ధ్యానిస్తూనే ఉండాలి, ధ్యానిస్తూనే ఉండాలి. నువ్వు ఎంత ధ్యానిస్తూ ఉంటావో, ఆ వాక్యాన్ని ఎంత నెమరు వేసుకుంటూ ఉంటావో, ఆ వాక్యం పైన ఎంత మనసు పెట్టుకుంటావో, ప్రేమ పెంచుకుంటావో, ఆశ పెంచుకుంటావో, విశ్వాసాన్ని పెంచుకుంటావో, అంత ఎక్కువగా క్రీస్తు నీకు బయలుపరచబడతాడు. లేకపోతే ఆయన సృష్టించిన సృష్టిలో ఒక మొక్క ఉంది, దాని పేరు టచ్ మీ నాట్. దాన్ని ఇట్లా ముట్టుకోగానే ముడుచుకోబోతుంది అది. ఆమె దేవుడు కూడా అట్లనే ఉంటాడు, టచ్ మీ నాట్ లాగానే ఉంటాడు. హల్లెలూయా. ఆయన మర్యాదస్తుడండి. ఆయన ఆమేన్. మర్యాద కలిగినోడని మీకెట్లా తెలుసు అని నన్ను అడగండి. పాస్టర్ కాబట్టి నీకు అన్నీ తెలుసుంటాయిలేయ్యా అనొద్దు, పొరపాటు అది. మీకు దండం పెడతా. ఆమేన్. ఆ పదం వాడనే వాడదు. నేను మీలాంటి క్లాస్లో కూర్చున్నట్టునే. ఆమేన్, హల్లెలూయా. మీ ముందు నన్ను ఒక నాయకునిగా నిలబెట్టి నన్ను ఇక్కడ అభిషేకించి నిలబెట్టాడు. అయితే కృప ఏంటంటే మీకు చెప్తుంటే నేను ఎంజాయ్ చేస్తుంటాను ఫస్ట్ లోపల. దేవునికి స్తోత్రం. నాకు ఈ మాటలు కొత్తవే. హల్లెలూయా. దేవుని, ఎందుకంటే ఇది 2 అంచులు కలిగిన ఖడ్గం. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని కోస్తుంది, నన్ను కోస్తుంది, మిమ్మల్ని బలపరుస్తుంది, నన్ను బలపరుస్తుంది. హల్లెలూయా. కొన్నిసార్లు ఎవరికి వాక్యం అర్థం కాదు, నాకు బాగా అర్థమవుతుంది. కొన్నిసార్లు నాకు ఏం అర్థం కాదు, ఇక్కడ వాళ్ళకి అందరికీ అర్థమవుతుంది. కొన్నిసార్లు ఇద్దరికి అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. ఆయన కార్యాలే ఆశ్చర్యం. ఆయన తెలుసుకోవాలి అంతే. ఈరోజు మనం హల్లెలూయా. ఈ లోకంలోనే అన్నీ తెలుసుకున్నాం మనం. ఒక ఆయన అంటాడు, మంచి చెడ్డ తెలుసుకోవాలి నాయనా. ఏం చేస్తారో తెలుసుకొని, సైతాన్ గాడు అదే కదా చెప్పింది. ఆ పండు తినొద్దన్నాడు దేవుడు. ఎందుకంటే అది తెలుసుకున్నాం అనుకో మన జీవితం వేరేగా ఉంటుంది. ఎప్పుడు మన మహిమతోటే ఉండాలని కోరుకుంటా ఉంటాడు. పరలోక మహిమతో నింపబడి ఉండాలని కోరుకుంటా ఉంటాడు. ఆ పరలోక మహిమతో సాగుతుండాలని కోరుకుంటాడు. మంచి చెడ్డ తెలుసుకున్నాం అనుకో వాస్తవంగా ఆశీర్వాదం పోగొట్టుకుంటాం. అందుకే అన్నాడు, పరలోక రాజ్యం ఎటువంటిదంట తెలుసా? ఎవరికంట తెలుసా? చిన్న పిల్లల వంటి వారు. చిన్నపిల్లలకు మంచి తెలియదు, చెడ్డ తెలియదు, అటు తయారుగా. దేనికి స్తోత్రం. వారిదే పరలోక రాజ్యం. ఆదాము అవ్వ అట్లనే ఉన్నారు ఏదైనా తోటలో. నువ్వు కూడా సంఘంలో అట్లనే ఉండు. సంఘం తోట ఇది. ఆమేన్, హల్లెలూయా. అన్నా వాడు మంచోడా, అన్నా ఈమె చెడ్డదనా, అన్నా వద్దు నాయనా ఎల్లి రొగ్గొడతాడు. హల్లెలూయా. ఇట్లా అనుకుంటా ఉండు. లేకపోతే ముడుచుకున్నాయి కదా చూసుకుంటా ఉండు. ఇక్కడ కింద పడి ఏడిసేది నేను అదే. ఆత్మ అభిషేకంలో బలంగా చెప్పినాను నాయన ఇతరులకు చెప్పి, నేను భ్రష్టుడని కాకుండా సాయం చేయనాయన అని ఏడుస్తూ ఉంటాను ఇక్కడ కూర్చొని. పైకేమో గంభీరంగా ఉంటాం, లోపల భయం.
హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి తెలుసుకోవాలి. మోషే యొక్క విజ్ఞాపన ఏంటి? ఆయన ఏం ఆశపడుతున్నాడు? అయ్యా నేను ఇంతమందిని నేను బయటికి తెచ్చినా కదా, ఒక సొంత ఇల్లు కూడా లేదు కట్టినాయన అన్నాడా? మీన్ అందరికంటే నాకు సొమ్ములు ఎక్కువ ఉండాలి, కావాలి ప్రభా అన్నాడా? నేను నిన్ను తెలుసుకోవాలయ్యా. ఆయన ప్యాషన్ ఏంటి? ఆయన ఆకలి ఏంటి? ఏమే ప్రార్థనకి ఎందుకు రావాలా? మందిరానికి ఎందుకు రావాలా? సహవాసంలో ఎందుకు ఉండాలా? ఇక్కడ ఎందుకు సమయం గడపాలా? ఒకటి నిద్రపోవడానికి, ఆవలించడానికి కాదు, కానీ ఆయనను తెలుసుకోవడానికి. హల్లెలూయా. ఇక్కడికి వచ్చి కూర్చున్నంత వరకు ప్రభు తన వాక్యాన్ని నీకు తెలియజేస్తూ ఉంటాడు. ఆమేన్. మోషే కంటే నేను ధన్యుణ్ణి అని చెప్పండి. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా కొన్నిసార్లు ఇట్లా ప్రతి వారం చెప్పేవాళ్ళు ఉంటారు. ఆయన పిలిచినప్పుడే పోవాలి. మనకు అట్లా కాదు, ఫుల్ అవకాశం, ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా ఈయనొచ్చు. ఆయన గురించి చెప్పేవాళ్ళు ఉన్నారు, ఈయనే ఆసక్తి మనకు కావాలి. హల్లెలూయా. సో ఇంత సీనియర్ పాస్టర్ గారు, ఇంత సీనియర్ నాయకుడు, ఇంత సీనియర్ వ్యక్తి ఏమడుగుతున్నాడు దేవుని దగ్గర? నీ మార్గములను నాకు తెలియజేయి, నేను నిన్ను తెలుసుకోవాలి. నీ పేరును బట్టి నాకు తెలుసు, అది నాకు సరిపోదు, నేను నిన్ను తెలుసుకోవాలి. నీ గుణాన్ని నేను తెలుసుకోవాలి, నీ మంచితనాన్ని నేను తెలుసుకోవాలి, నీ గొప్పతనాన్ని నేను తెలుసుకోవాలి, నువ్వు ఏమై ఉన్నావో అది నేను తెలుసుకోవాలి ప్రభువా. దేవునామానికి మహిమ కలుగాక. అక్కడితో ఆపేసాడా తన యొక్క మనవి? కింద ఏమంటున్నాడు? మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుము. నా ఎడల నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుట వలననే కదా. అట్లు మేము అనగా నేనును నీ 19వ వచనం. ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరచుదును, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించు వాణ్ణి కరుణించెదను, ఎవని యందు కనికరపడదను వాని యందును కనికరపడదనెను. మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకడనెను. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది. దేవునికి స్తోత్రం. రెండవదిగా ఇంత అనుభవం కలిగిన వాడు ఏమంటాడు తెలుసా? నీ ముఖాన్ని చూడాలనుందయ్యా. ఏంటంట? కోరిక ఏందంట? ఎప్పుడైనా ఆశ ఆ ప్రార్థనతో వచ్చినామా ఇక్కడికి? నేను మందిరం పోతున్నాం, కాపాడు, స్తోత్రం, ఆమెన్, హల్లెలూయా. ఆయన కోరిక ఏంటి? హల్లెలూయా. మోషే గారి యొక్క ఆశ ఏంటి? దేవునికి స్తోత్రం. ఒకటి తెలుసుకోవాలని, ఇంకా తెలుసుకోవాలని. రెండవది ముఖ దర్శనాన్ని చూడాలని. ఈజ్ హ్యావింగ్ ద ప్యాషన్ టు సీ ద ఫేస్ ఆఫ్ గాడ్. దేవుని ముఖమును చూడాలని ఆశపడుతున్నాడు. నువ్వు ఎవరిని చూడాలని ఆశపడుతున్నావు? ఒక ఆమెను అడిగితే మనవడిని మనవరాల్ని చూడాలని ఉంది నాయన అంటుంది. ఆమె అప్పటి వరకు బతుకుతుందట. హల్లెలూయా. పక్కన వాళ్ళు అంటారు ఆల్రెడీ మనవాళ్ళు ముని అంట. దేవునికి స్తోత్రం. వాళ్ళని చూసుకుంటేనే భూమిపైన ఉండిపోవాలనుకుంటుందేమో ఆమె ముసలామె. హల్లెలూయా. అది కాదు. రక్షణ పొందుకున్న మనం, విడుదల పొందుకున్న మనం, తన కృపలో ఎదుగుతున్న మనం ఏం ఆశ కలిగి ఉండాలి? నా పిల్లలు ఇంజనీర్లు కావాలని, డాక్టర్లు కావాలని, ఇంకా యాక్టర్లు కావాలని, లాయర్లు కావాలని చూడాలని ఉంది అన్నది కాదు. నీ ముఖమును చూడాలని ఉందయ్యా. ఐ వాంట్ టు సీ యువర్ ఫేస్ లార్డ్. ఆకాశమందు